తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అలాగే ఇక మీకు ఫేక్ డాక్యుమెంట్, షీ ఇస్ ద లేడీ. ఫస్ట్ చూడండి మీ ఫోటోగ్రాఫ్. 92 ఇయర్స్ ఈమె ఫోటో ఏదైతుందో మీకు ఇదే దాంట్లో లాస్ట్లో ఆమె పేరు మీద ఇక్కడ లాస్ట్ పేజీలో ఉంటుంది. ఈ ఫోటో పెట్టి సాక్షులుగా పెట్టి ఇసాక్ అనేది అవుతుందో వాళ్ళ తండ్రి ల్యాండ్ గ్రాబర్ ఉండే ఫేమస్. చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ఆశం గారికి, అంజయ్య గారికి, హేమ ఎమ్మెలకు, విఠలరావు ఎంపీకి క్లోజు. షాన్బాగ్ హోటల్ అని బషీర్బాగ్లో ఉంది, అతని రెండో కుమారుడు. కేశవరావు గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళన్న గిట్ట చేసి ఆమె పేరు ఫోటో ఎవరిది ఒక వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. సేమ్ ఇదే ఈమె ఎంత 92 ఇయర్స్. ఇప్పుడు ఈ 6 సంతానంలో 3 కొడుకులు చనిపోయారు. 3 డాక్టర్స్ వీళ్ళంతా, 5 డాక్టర్లు. ఒక బిడ్డ చనిపోయింది. ఒక బిడ్డ ఇప్పుడు 92లో ఎంటర్ అయింది. ఒక బిడ్డ 89. దే ఆర్ కమింగ్ షార్ట్లీ. అంటే ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళ వారసులు 21 మందిని మేము తీసుకొచ్చి మొటేషన్ కోసం కానీ ఇవి చేయడానికి. తో ఈ రామయ్య అనే ఒక అతను, రామయ్య ఎక్కడ పోయింది రామయ్య అనేది దీంట్లో మీకు కనబడుతుంది కదా, ఇది చూడండి ఫోటో. ఇది ఒరిజినల్ ఈమె. ఇక్కడ ఉన్నది ఏ జంతువు ఉన్నది ఇది చూడండి. తర్వాత రామయ్యది ఎక్కడ ఉంది మన బాబు? రెండో దాంట్లో ఉందా రమేష్? రామయ్యది రామయ్య. ఇగో ఇదే ఒక 10 ఎకరాలేమో వేరే లేడీ, ఆమె విజయనగరం. ఇగో వైజాగ్ లేడీ. ఎవరంటే ఇప్పుడు రైతు అధ్యక్షుడు. మొన్న ఈ కమిటీ మెంబర్లకు విందు ఇచ్చిండు, విందు. ఇగో రామయ్య రైతు సంఘం ప్రెసిడెంట్. ఈజ్ వెరీ క్లోజ్ టు రాజేంద్ర, ఈటల రాజేంద్ర. ధర్నా అటెండ్ అయ్యిండు. వీళ్ళు ధర్నా చేసినప్పుడు మల్లారెడ్డి అడ్రస్ చేసిండు. సంతోష్ కలెక్టర్కు ఫోన్ చేసిండు. ఈ రామయ్య తోటి రైతు సంఘ అధ్యక్షుడు దొంగ. ఇగో చూడండి ఎట్లా పట్టుబట్టాడు. ఆ లేడీకి సాక్షి తను ఎవరంటే ఆమె అమెరికాలో. ఇది రెండోది. ఇక ఒక ఇనామీ ల్యాండ్ అని మీకు ఏదైతుందో 270 ఎకరాలు సాదా బైనామీ మీద చేసి 270 ఎకరాలు ఇనామీ చట్టాన్ని తెచ్చి ఇది మొత్తం ఫైల్ మాయం చేసిండ్రు. రెవెన్యూ రికార్డ్స్లో ఫైల్ మాయం చేసిండ్రు. 270 ఎకరాలు ఇనామీ భూమి, పట్టా 650 చిల్లర్ల. ఈ 270 ఎకరాలు ఫైల్ మాయం చేసిన ఒక ఆడియో రేపు రాబోయే రోజుల్లో కటకటాలు పోతాడు. మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో, అంటే వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చిండో 60 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసి నకిలీ ఫైల్తో ఒరిజినల్ ఫైల్ అవుట్. ఫైల్ ట్రేస్ అవుట్ అయింది. ఇప్పుడు లాకర్లో పెట్టించినాము, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాము. కంప్లీట్ 270 ఎకరాలు ఇనామీ భూమి కూడా ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఇదొకటి 125 సాదా బైనామా. ఇది సాదా బైనామా మీద 125 ఎకరాలు. ఇది కూడా ట్రేస్ అవుట్ అయింది. దీంట్లో ఒక రామస్వామి అన్నట్టు ఏదైతుందో 1981లో ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఏం చేశారంటే, ఒకడు సరెండర్ అయ్యి రెవెన్యూలు పిలిస్తే ఇది నా సంతకం కాదు, నాకు సంబంధం లేదు, నా పేరు నాదే, ఇవన్నీ నాది. అప్పుడు ఫోటోలు లేవు, అప్పుడు అన్ని సంతకాలు, థంబ్ ఇంప్రెషన్. ఈ విధంగా ఏదైతుందో వాళ్ళు. ఇంకా ఏముందంటే రెండోది రామయ్య కట్టర్, కిషోర్ కట్టర్. ఇతను ఎత్తిరాజారావు గారికి బంధువు, అల్లుడైతాడు. ఎత్తిరాజారావు గారు మాజీ మంత్రి, సుధాకర్ రావు గారు నిన్న చనిపోయింది కదా బావమరిది. నిన్నటి దానిక మంత్రి ఉన్న దయాకర్ రావుకు రామవరం పెద్ద ఫ్యామిలీ. అతను ఏదైతుందో దాదాపు ఒక 80 ఎకరాలు ఏదైతుందో రిజిస్ట్రేషన్. అతను ఇవ్వండి. అగ్రిమెంట్ ఎప్పుడు చేసిండు? ఆయన చనిపోయింది 82లో అయితే ఎంపీ గారు 2004లో డాక్యుమెంట్. 2004లో అన్ని దొరికారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కొంచెం స్టే తెచ్చుకున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. కానీ నిన్న ఎప్పుడైతే ఈ మెంబర్లు పోయినరో, ఒక జ్యుడిషియరీ అది వాళ్ళు ఏదైతుందో ఏకపక్షంగా 300 మంది రైతులు ఏదైతుందో ఇబ్బంది చేశారు. 300 కాదు, అక్కడ ఒక 26-27 ఎకరాలు దీనికి సంబంధించింది కాదు. గ్రామంలో ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఈయన పాలేరులు పనిచేసిన భాస్కర్ అని మొన్న ఒక రిప్రజెంట్ చేసిండు, ఆ ఫోటో వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఆయన ఏమంటున్నాడు?
నాకు 3 బిడ్డలు, 1 ఎకరంలో మేము 3 అన్నదమ్ములు ఉన్నాం, మొత్తం 7 మాకు పిల్లలు. నా పెళ్లికి ఉన్నది మా అన్న బిడ్డది, నేను కలిశాను వాళ్ళందరికీ. సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి చనిపోయిన దినంలో ఎవరైతే పాలేరు పనిచేసిన కుటుంబాలనో 40 మందికి 10 లక్షల చొప్పునిచ్చిన, ఒక పేపర్ కట్టింగ్ కానీ ఒక ఇటువంటి ఫోటో తీసుకుంటానికి కూడా అలౌ చేయలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దినం కనుక మీకు ఖుషిగా ఇస్తున్నా. వాళ్ళు ఏమంటారు, నాకు పట్టా సరే ఈ 40 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు అయినా పట్టా రాదు. ఎట్లా వస్తుంది నీకు ఎట్లా? ఆయన పాపం ఎవరైతే ఆ పాలేరులు 26 మంది ఉన్నారో 31 ఎకరాలు ట్యాంపరింగ్ రికార్డ్ చేయలే. ఈ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే పాపం అమాయకులు. ప్రతి రైతు సంఘం మీటింగ్ అప్పుడు వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళు దాదాపు 70-80 మంది వాళ్ళే వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. 1 ఎకరానికి 3 బతుకుతున్నారండి. భాస్కర్, ఇప్పుడు దాంట్లో ఫోటో ఉంది, నేను ఉప సర్పంచ్తో మాట్లాడాను. ఆ గ్రామంలో 3000 ఎకరాలు ఉంది. ఇది 1000 చిల్లర. లియోన దాంట్లో ఒక దాదాపు 300 ఎకరాలు అయినది. గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. 1800 కోట్లు అయింది ఫేక్ డాక్యుమెంట్ పెట్టినది. వీళ్ళది ఈ కుటుంబ సభ్యులు 50 ఎకరాలు ఉంది. మెయిన్ ప్రైమ్ రూమ్ ఆ 50 ఎకరాలు లేకపోతే లియోనే లేదు. అతను కూడా ఏదైతుందో 4 ఏళ్ళకి ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. అవైతేనో అది కోట్లు కొట్టాడాలి. కడమైన ఏదైతుందో గవర్నమెంట్ రికవర్ చేసి ఇస్తుంది. నేను ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి రేపు ఇవన్నీ చెప్పదలుచుకున్నా, ఎవరైతే జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయో ఎంఆర్ఓ ఆఫీస్ ఓన్లీ ఎడ్యుకేట్ చేయండి, రైతుల ఒపీనియన్ తీసుకోండి. మీ హోటల్లో మీరు ఉండండి, మీరు గెస్ట్ హౌస్లు ఉండండి. ఎవరైతే దొంగలు ఉన్నారో ఇంతకాలము ఈ సంతోషు, మల్లారెడ్డి, ఈటల రాజేంద్ర వీళ్ళందరూ సాయం తీసుకున్నారో ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చి తప్పుడు ఇస్తే ఆ సమాచారంతో అవగాహన లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రముఖంగా వచ్చింది. మాకు 4 వారాలు లేట్ అవుతుంది సార్, మాకేమి ఇబ్బంది లేదు. నేను చెప్పాను, నేను 2 గంటలు నిజాం క్లబ్లో కూర్చున్నాము. సునీల్ రెడ్డి గారు కూడా వాళ్ళని అడిగినారు లింక్ డాక్యుమెంట్, మీకు ధరణి ఉన్నదా, మీకు ఎందుకు అన్యాయం జరిగింది, మీకు పాస్బుక్ ఉంది కదా, మీకు కంపెన్సేషన్ వచ్చింది కాబట్టి సపోర్ట్ లేదు. సార్ మాది కాదు, ఒక వాళ్ళకి ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఫ్రీ ఇచ్చిన ల్యాండ్. సో దీనికోసం ప్రెస్కి రావాల్సి వచ్చింది. ఇవన్నీ సాఫీగా జరుగుతున్నాయి కనుక